ఓం శ్రీ గురుభ్యో నమః. అంతర్యామి మంచి చెడు గురించి సన్మార్గం. మనం ఎప్పుడు సన్మార్గంలోనే నడవాలి. ఆ మార్గానికి ఎప్పుడూ దూరం కాకూడదు. శాంతియుతమైన సన్మార్గం మనకు మంచి ప్రేరణ కలిగించాలి. మనలోని ప్రధాన శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అరిషడ్వర్గాలను తరిమివేయాలి. అందరికీ సుఖశాంతులను ప్రసాదించే దివ్యమైన ఆలోచన విధానమే సన్మార్గం. నీతివంతమైన జీవన విధానాలను అనుసరించి ఆచరించడం కూడా సన్మార్గమే. విద్యావేత్తలు, జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించే చరితార్థులయ్యారు. ఆ సన్మార్గాన్ని మనం అనుసరించి తరించాలి. శ్రేష్ఠులైన వారు దేన్ని ధర్మంగా భావించి అనుసరించారో దాన్నే ఇతరులు ఆచరించాలి. తల్లిదండ్రులు, ఆచార్యులు, విద్వాంసులు, పాలకులు వీరు మానవ జాతిని మంచి మార్గంలో నడిపించే సారథులు. తల్లిదండ్రులు సంతానానికి విద్యాబుద్ధులు చెప్పించి వారికి భవిష్యత్తులో పర్వతమంతటి కష్టం వచ్చినా మనోనిబ్బరంతో జయించాలని చెప్పాలి. ఎన్నడూ కుటిల మార్గంలో పోకూడదనే నీతి వాక్యాలను నేర్పించాలి. తల్లి హితవాక్యాలు సంతానానికి ఊరటనిచ్చి కొండంత బలాన్ని ప్రసాదిస్తాయి. అట్లాగే తండ్రి తన కర్తవ్యాన్ని, బాధ్యతను తెలుసుకొని జీవితం సుఖదుఖాల సమ్మేళనమని, కష్టాన్ని సుఖాన్ని సమానంగా భరించాలి తప్ప ధైర్యాన్ని కోల్పోకూడదనే సందేశాన్ని ఇవ్వాలి. అట్లాగే ఆచార్యుడు మంచి చెడులను గురించి బోధిస్తూ జ్ఞానాన్ని ఆశ్రయించి జీవించడమే సన్మార్గానికి ప్రధానమని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మనిగ్రహంతో అధిగమించాలని సద్బుద్ధిని కలిగి వ్యవహరించాలని బోధించాలి. విద్వాంసులు సదాచారం అనే జీవన రేఖను ఆశ్రయించాలి తప్ప దురాచారాల జోలికి పోకూడదని ఉపదేశించాలి. దురాచారి అయిన పురుషుణ్ణి లోకమంతా నిందిస్తుందని తెలియజెప్పాలి. ఏలిన వారు ధర్మపాలన ద్వారా ప్రజలను సంరక్షించాలి. ప్రజల ధర్మసూత్రాన్ని ఉల్లంఘించి తప్పు చేస్తే శాసనం ద్వారా శిక్షించాలి. మరలా ఆ నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరే మానవజాతి రక్షకులు. వీరు దారి తప్పితే మానవజాతి అదుపు తప్పుతుంది. సన్మార్గం అనేది మనిషి జీవన ధనము. సన్మార్గవంతుడికి ధనధాన్యాలు లేకున్నా సమస్త సంపదలు ఉన్నట్లే. సత్ప్రవర్తన లేని వారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనని నీతి కోవిదుల మాట. సన్మార్గము, సజ్జన సాంగత్యము, ఉత్త సంస్కారాలే అసలైన సంపదలుగా గుర్తించాలి. బుద్ధ భగవానుడు తన జీవితంలో ఎన్నో ప్రదేశాల్లో ఉపదేశాలు చేస్తూ వెళ్తున్నాడు. ఒక రాజ్యంలో అంబాపాలిక అనే ప్రసిద్ధ వేశ్య ఉండేది. ఆమె చక్కగా అలంకరించుకొని ఒకరోజు బుద్ధ భగవానుడి ఉపదేశాలు వినేందుకు వచ్చింది. బుద్ధ భగవానుడు ఆ రోజు తన ప్రవచనంలో భాగంగా సన్మార్గం మానవ జీవితానికి వెలుగురేఖ వంటిదని, జ్ఞానజ్యోతి లేని మానవ జీవితం వ్యర్థమనే అంశాలను ప్రబోధిస్తూ యాదృచ్ఛికంగా అంబాపాలిక వైపు చూసి ఆమె మనోభావాల్ని గ్రహించి ఆమెకు ప్రవచనంతో చికిత్స చేయాలని భావించి పాంచభౌతికమైన దేహ ధర్మాన్ని బోధించాడు. ఈ దేహం ఎంతో అపవిత్రమైంది. ఈ దేహంలోని నవరంధ్రాలు మలినాలకు నిలయాలు. అమాయక మానవులు ఈ దేహ సౌందర్యము శాశ్వతమని మురిసిపోతుంటారు. ఎంత అపురూపంగా అలంకరించుకున్నా ఈ శరీరం ఏదో ఒకనాడు మట్టిలో కలిసిపోవలసిందే. బాహ్య సౌందర్యానికంటే అంతఃసౌందర్యం స్థిరమైంది. ఆ అంతఃసౌందర్యం ప్రబోధించే సన్మార్గంలో మానవులు పయనించాలనే సందేశం ఇచ్చారు. బుద్ధ భగవానుడి ఈ ఉపదేశ ప్రభావము అంబాపాలికపై అధికంగా పడింది. ఎన్నో జీవితాలను, కుటుంబాలను నాశనం చేసిన ఆమె పాషాణ హృదయం ఒక్కసారిగా కరిగిపోయింది. ఉపదేశానంతరం ఆమె బుద్ధ భగవానుని దర్శించి క్షమాభిక్ష వేడింది. భక్తిభావంతో జీవితమంతా సన్మార్గంలో నడిచేందుకు దీక్ష తీసుకుంది. సన్మార్గాన్ని అనుసరించేవారు ఆదరణీయులు. దుర్జనుల స్నేహము మానవుణ్ణి పతనావస్థకు చేర్చుతుంది. ఒక్కసారి అందులో దిగితే మరలా పైకి రావడం చాలా కష్టం. ఈ కుటిల మార్గం ప్రారంభంలో చాలా ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతిమ పరిణామం మాత్రం దుఃఖదాయకం అవుతుంది. కష్ట పరంపర ఎదురైన మానవులు విచలితులు కాకూడదు. అట్లాంటి వారే విజేతలవుతారు. సన్మార్గాన్ని అనుసరించేవారు ఉత్తమ స్థితికి చేరతారు. సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని ప్రసాదించే సన్మార్గమే అందరికీ అభిలషణీయము, అనుసరణీయము. సన్మార్గం అనేది మనిషి జీవనధనం. ఉత్తమ సంస్కారమే అసలైన సంపద. ఇంకొక కథ, జీవన సాఫల్యం.
మనిషికి గర్వం కలిగించే అంశాల్లో యవ్వనం ఒకటి. జీవితంలో యవ్వన వసంత ఋతువు లాంటిది. జీవితంలో ప్రతి ఏడాది వసంత ఋతువులాగానో, శరదృతువు అంటే వెన్నెల కాలంగానో ఉండదు. యవ్వన కాలంలో ప్రకృతి అంతా ఆనందమయంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మనసు గెంతులు వేస్తుంటుంది. ఈ ఉత్సాహభరిత స్థితిలో మనిషి అనేక పోకడలు పోతుంటాడు. అయితే అవి సజావుగా ఉన్నంత వరకు ఏ సమస్యలు రావు. దారి తప్పితే మాత్రం అధోగతి తప్పదు. ఎవరు యవ్వనంలో ఎంత జాగ్రత్తగా మసలుకుంటారో వాళ్ళ వార్ధక్యం అంత ఆనందమయంగా గడుస్తుంది. ఇది జీవిత సత్యం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే ఎందరో సజీవ ఉదాహరణలుగా కనిపిస్తారు. శతవృద్ధులు, శతాధిక వృద్ధులు యవ్వనంలో తప్పు పనులు చేయని వారేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. శరీరం ఒక వాహనం లాంటిది. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన జీవన ప్రయాణం అంత సౌకర్యంగా ఉంటుంది. గమ్యానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చేరుకుంటాం. ఇంతకీ ఏమిటా గమ్యం? జీవన సాఫల్యమే. ఒక చెట్టు తన జీవిత కాలంలో మరెన్నో చెట్లు అవతరించడానికి బీజ సంపదనివ్వటమే కాదు, స్వయంగా తాను పక్షులకు నివాస గృహమై పాందులకు నీడనిస్తూ ఫలాలనిస్తూ ధన్యత చెందుతుంది. మనిషి జీవితం కూడా అలానే ఉండాలి. కేవలం సంతానాభివృద్ధి చేస్తే చాలదు. సమాజానికి నిస్వార్థంగా ఒక సహజ లక్షణంగా సహాయ సహకారాలు అందించాలి. అదే జీవన సాఫల్యం. ఈ జీవన సాఫల్యం పొందడానికి మనిషి తప్పనిసరిగా ప్రాపంచిక జీవన ప్రయాణం చేయాలి. చేస్తూనే సత్కర్మలు ఆచరించాలి. చెట్టు ఎదుగుతుండగానే దాని సేవలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. మనిషి కూడా అలాగే ఉండాలి. మనిషి ఎక్కువ దుష్కర్మలు యవ్వన కాలంలోనే చేస్తాడు. కారణం యవ్వన గర్వం. తనంత శక్తివంతుడు, ధైర్యవంతుడు మరెవరూ లేరనే అహంకారం ఆవరించి ఉంటాడు. అలా కాకుండా శక్తియుతమైన యవ్వన కాలాన్ని సత్కర్మలకు, సజ్జనులతో సత్సంగానికి, సజావైన ధనార్జనకు, పుణ్యతీర్థ సందర్శనానికి వినియోగించాలి. పుణ్యతీర్థాలు వార్ధక్యంలో చూడొచ్చు అనుకోవడం తప్పు. మన తీర్థాల్లో ఎక్కువ భాగం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవే. వాటి సందర్శనానికి అనుకూల కాలం యవ్వనమే. ఆ తర్వాత శరీర పటుత్వం తగ్గిపోతుంది. ధన సౌలభ్యం కూడా ఉండదు. మనం ఇతరుల మీద ఆధారపడి గడిపే సమయంలో బిడ్డలే మనకు అడ్డం చెబుతారు. అందువల్ల రేపు రాబోయే వార్ధక్య కాలం విశ్రాంతి సమయంగా భావించరాదు. ఆ సమయం కేవలం ధ్యానం చేయడానికి యుక్తమై ఉంటుంది. మనం ఎన్నో పనులు సోమరితనం వల్ల వాయిదా వేస్తుంటాం. మృత్యు తన పనిని ఎప్పుడు వాయిదా వేయదు. మన పనులు పూర్తయినా కాకపోయినా క్షణాలు కూడా తేడా లేకుండా మనల్ని మృత్యుదేవత దేహ పంజరంలోంచి బయటకి ఇచ్చివేస్తుంది. అప్పుడు ఎంత శోకించినా ప్రయోజనం ఉండదు. శరీరం ఉన్నప్పుడే కర్మలు చేయటం సాధ్యం. ఆ కర్మల వల్లనే మన ఆత్మగతి నిర్దేశితమవుతుంది. కాబట్టి అయిష్టంగానైనా సరే సత్కర్మలు చేయాలి. మందు చేదుగా ఉన్నా సరే మింగక తప్పదు కదా. మిగతా స్థితుల్లో కన్నా యవ్వన స్థితిలో మనం శక్తివంతంగా అధిక కర్మలు చేయగలుగుతాం. కాబట్టి యవ్వనాన్ని వృధా చేసుకోరాదు. సుఖ లాలసత్వము పాము ఆట లాంటిది. ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. తీరా కాటు వేశాక మనం చేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల యువకులు తమ యవ్వన కాలాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే వారికి యవ్వన ఫలం సిద్ధిస్తుంది. యవ్వన దశను ప్రణాళికాబద్ధంగా గడిపితేనే జీవితం సార్థకమవుతుంది. సోహం. కర్తవ్యం. పెద్దల మాట పిన్నలు వినడము, పెద్దలు వారి పెద్దలను భక్తితో సేవించుకోవడం జరుగుతూ ఉంటే అంతా ఎంతో హాయిగా ఉంటుంది. అలా సుఖమయ శాంతియుత జీవనం గడపడమే ధర్మమని వేద వాంగ్మయం వివరిస్తోంది. తరతరాలుగా భారతావనిలో అన్ని తరాల వారు తమ తమ జీవితాల్లో శాంతి గంధాన్ని ఆస్వాదించడానికి ఆశ్రమ ధర్మాలు అనేవి కొన్ని ఏర్పాట్లై ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు అనగానే అదేదో ఉత్త ఛాందస ధోరణికి సంబంధించిన విషయాల్ని చాలామంది కొట్టి పారేస్తుంటారు. మరికొంతమంది ఆనాడెప్పుడో ఆ సమాజానికి పనికొచ్చేలా ఏర్పాటు చేసిన ధర్మాలు నేటి ఆధునిక సమాజంలో ఉన్న మనిషికి ఎలా ఆచరణ యోగ్యాలని ఎదురు ప్రశ్న వేస్తుంటారు. వినదగునెవ్వరు చెప్పిన అనే తీరులో ఒక క్షణమైనా వాటి మీద దృష్టి సారించకపోవడంతో అసలు సందిగ్ధావస్థ అంతా వచ్చి పడుతుంది. ఆశ్రమ ధర్మాలను గురించి గౌతమ ధర్మశాస్త్రాలు, ధర్మసూత్రాలు, ఉపనిషత్తుల్లోనూ పురాణ వాంగ్మయంలోనూ ఉదాహరణలతో సహా కొన్ని చక్కటి ప్రబోధాలు కనిపిస్తున్నాయి. మనం సాంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మచర్యము, గృహస్థము,
వానప్రస్థము, సన్యాసం అనే ఆ 4 ఆశ్రమ భేదాలు కనిపిస్తున్నాయి. ఏ వయస్సు వారో ఆ వయస్సు పనులను చేయాలని పెద్దలు పిన్నలకు మార్గదర్శకులుగా నిలిచి జీవితం సుఖశాంతులతో ధర్మబద్ధంగా నీతి నియమాలతో ఎలా గడుపుకోవాలో తెలియజెప్పాలన్నదే సాంప్రదాయ ఆశ్రమ ధర్మాల వెనుక ఉన్న అసలు విషయం. విద్యార్జన చేయడానికి సిద్ధమైన విద్యార్థి బ్రహ్మచార్యాశ్రమ ధర్మాన్ని పాటించాలి. చదువుకునేటప్పుడు నృత్యము, గానము, వాద్యం లాంటి వాటిని, సుగంధ ద్రవ్యాలను, విశేషమైన అలంకారాలు లాంటి వేటిని విద్యార్థి తన దగ్గరకు చేరనివ్వకూడదు. ఇలా చెప్పడం వెనుక చదువు మీద ధ్యాస తగ్గి లక్ష్యం నెరవేరదన్నది భావన. అలాగే చదువుకునేవాడు గురువు దగ్గర కొంత, తన సొంత మేధతో కొంత, తోటి విద్యార్థులతో కలిసి మరికొంత, కాలక్రమంగా ఎదురయ్యే అనుభవాల నుంచి మరికొంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా విద్యార్జన చేస్తేనే విద్యార్థి జ్ఞానవంతుడవుతాడు. అంతేగాక తోటి వారితో కలిసిమెలిసి జీవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, తన మీద తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగుతూ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు కావలసిన శక్తియుక్తులన్నీ లభ్యమవుతాయి. గృహస్థ ధర్మాల విషయానికి వస్తే బ్రహ్మచర్యం ముగించుకొని వివాహం చేసుకొని మనిషి గృహస్థుగా స్థిరపడినందువల్ల పంచమహాయజ్ఞాలు చేసే వీలుంటుంది. యజ్ఞాలు అనగానే మళ్ళీ అవేవో కొంతమంది మాత్రమే చేసేవి కదా, కొంతమందికి మాత్రమే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దేవ, పితృ, మనుష్య, భూత, ఋషి అనే 5 యజ్ఞాలను ప్రతిరోజు గృహస్థుడు ఆచరించాలని గౌతమ ధర్మ సూత్రాలు వివరిస్తున్నాయి. వీటి అంతరార్థము తన తాతలను, తండ్రులను స్మరించుకోవటం, తోటి మనిషిని, సకల ప్రాణులను దయతో చూడటము, ఋషుల వంటి పెద్దవారిని గౌరవించడం మాత్రమే. ఒక ఇంటిలో ఒక గృహస్థుడు ఇలాంటి కార్యాలను ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ గృహస్థుడి కుమారుడు వాటిని చూసి నేర్చుకుంటాడు. అలా తండ్రి నుంచి కుమారుడికి, అతడి నుంచి సంతానానికి పరంపరగా మంచి పనులు అలవాటవుతాయి. గృహస్థ ఆశ్రమం తర్వాత గృహస్థుడు తన బాధ్యతలన్నింటినీ నెరవేర్చి 3వ ఆశ్రమమైన వానప్రస్థానికి చేరుకోవాలి. అంటే బాధ్యతలను తర్వాతి వారికి అప్పగించాక తన పనేమిటో తాను చూసుకుంటూ వయసు రీత్యా వచ్చే బాధల నుంచి కొంతవరకైనా తప్పించుకోవడానికి ధ్యానం చేయాలంటారు. దాన్నే ఆనాడు తపస్సు అనేవారు. కందమూలాలను మాత్రమే తింటూ ఆహార నియమాలను పాటించాలి. ఇలా చేసినందువల్ల వానప్రస్థుడికి మానసిక, శారీరక బాధలు ఉండవు. బాధ్యతలను ఒకసారి అప్పగించాక మళ్ళీ వాటిలో జోక్యం చేసుకోవడం అనేది ఉండదు. కనుక వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవారిని గృహస్థుడు భక్తిభావంతో పూజిస్తాడు. ఈ ఆశ్రమంలోనే కొంతమంది ఒంటరిగా కూడా జీవిస్తూ మరీ కొంత కఠిన నియమాలను పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించడము కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో సర్వ ప్రాణికోటికి విరోధం లేని విధంగా సంచరిస్తూ సమస్వయం కలిగి నిరంతరం పరమాత్మ స్వరూపాన్నే ధారణ చేస్తూ ఉంటారు. ఈ సన్యాస ఆశ్రమం కఠిన నియమాలతో ఉంటుంది. ఈ నియమాలు, వాటి ఆచరణ అంతా కూడా ఆ ఆశ్రమ స్వీకర్తకు శారీరక, మానసిక శాంతికి దోహదకారులుగా ఉంటాయి. ఇలా ఆశ్రమ ధర్మాలు ఏ వయసు వారు ఎలా నడుచుకోవాలో తెలియజేసేవిగా ఉంటాయి. అలా ఎవరి ధర్మాలను వారు పాటించినప్పుడే సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుందనేది ఆశ్రమ ధర్మాల వెనుక ఉన్న అసలు రహస్యం. సుఖశాంతులతో ధర్మబద్ధంగా ఎలా జీవించాలో ఆశ్రమ ధర్మాలు తెలియజేపుతున్నాయి. సోహమండి.